వెల్కమ్ టు తెలుగు వన్. పులివెందుల నుంచి మనతో మాట్లాడటానికి అక్కుల గారి విజయ్ కుమార్ ఉన్నారు. ఈయన ఒక పార్టీ తరపు నుంచి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేశారు. నేటి అతిథి అక్కుల విజయ్ కుమార్. నమస్కారం అక్కుల విజయ్ కుమార్ గారు. నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? బాగున్నామన్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏ పార్టీ తరపున మీరు పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారా? ఆర్ఎస్పి పార్టీ అన్న. ఇది వచ్చేసి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ. ఓకే. భగత్ సింగ్ గారి ఉన్నప్పుడు బాగా మన స్వతంత్ర యుద్ధం జరిగేటప్పుడు పోరాటంలో వచ్చినటువంటి పార్టీ అని అంటారు. ఓకే. పూర్తిగా రాడికల్ పార్టీ. ఆ పులివెందుల మీరు పుట్టి పెరిగింది, మీ తాతలు తండ్రులు మొత్తం పులివెందులకు సంబంధించిన వారేనా? అవునన్నా, మాది యాక్చువల్గా అయితే సింహాద్రిపురము, పులివెందుల నియోజకవర్గంలో సింహాద్రిపురం మండలంలో పుట్టాను నేను. మేము 95, 96 లో అక్కడి నుంచి పులివెందుల రావటము. ఈ పులివెందుల మున్సిపాలిటీ అప్పుడు పంచాయతీ ఉండే. మున్సిపాలిటీ లేదు అప్పుడు. పులివెందుల పంచాయతీ అంటా ఉన్నారు. ఆ టైంలో మేము ఇక్కడ చేరి పూర్తిగా చదువులు, తర్వాత వచ్చేసి ఇక్కడే ఒక ఉద్యోగం చేసుకుంటూ, తర్వాత రాజకీయ ఎంట్రీ రావటము. కొంతమంది అప్పట్లో ఉన్న రాజకీయవేత్తలు ఇంప్రెషన్‌గా తీసుకోవటము. రాజకీయం అంటే ఏందో అనుకోవటము. అలా ఎంటర్ అవుతూ పూర్తి స్థాయిలో రాజకీయంలోకి రావడం జరిగింది. పులివెందుల రాజకీయం అని, రాజారెడ్డి రాజ్యాంగం అని రాష్ట్ర వ్యాప్తంగా ఆ మాట పదే పదే వినిపిస్తూ ఉంటుంది. అసలు పులివెందుల రాజకీయం ఏంటి? రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి? రాజారెడ్డి అనేటువంటి ఒక మనిషి తన కోసం కాకుండా కొంతమంది వ్యక్తుల కోసం రాజారెడ్డి గారిని పులివెందుల్లో పిలుచుకున్నారు. ఎక్కడో బలపనూరులో ఉన్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని వాళ్ళ కోసం ఇతన్ని పిలుచుకుంటే, ఇతను వాళ్ళ యొక్క వీక్‌నెస్‌ని బేస్ చేసుకొని, వాళ్ళకు ఉపయోగపడాల్సినటువంటి వ్యక్తిగా కాకుండా, ఇతనికి వాళ్ళే ఉపయోగపడి, ఒక రకమైనటువంటి రాజకీయాన్ని మొదలుపెట్టినాడు. ఒక అనుచరునిగా చేసుకున్నాడు లాస్ట్‌కి చివరిగా. వాళ్ళ కోసం తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తిని, ఇతనే వాళ్ళ కోసం పని చేపించుకునేలా చేశాడు. అది గుట్ట మీద కొంతమంది ఒక తెగ ఉండేదన్నమాట. ఆ తెగ పేరు ఎరికెలలు అంటారు. ఆ ఎరికెలలు ఏం చేశారంటే గతంలో దొంగతనాలు చేయడం గాని, లేదా కొన్ని కేసులు ఉండటం గాని, చీటింగ్ కేసెస్, పోలీస్ కేస్ విపరీతంగా ఉంటే, వీళ్ళ గురించి మాట్లాడడానికంటూ చదువుకున్న వాడు ఒకడుండాల మనకు అనుకోని, ఆ పోలీసులతో మాట్లాడడానికి కోసమని రాజారెడ్డిని తెచ్చుకున్నారు. కానీ ఆ ఎరికల సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వీక్‌నెస్‌లు బేస్ చేసుకొని, తన అనుచరులుగా రాజారెడ్డి ఆ వ్యక్తులతో అరాచకాలకు గాని, లేకపోతే కొన్ని కార్యక్రమాలు చేసేవాడు అప్పట్లో. ఆ ఎరుకుల సామాజిక వర్గం వాళ్ళు రాజారెడ్డిని బలపర్నూరు నుంచి కొద్దిగా పోలీసులతో మాట్లాడటం గాని, మంచి చెడు వ్యవహారం ఆళ్ళకి కొంచెం అండగా ఉండటం కోసం పిలిపించుకున్నారా వాళ్ళు? పిలిపించుకున్నారు. చదువుకున్న వ్యక్తి బాగా మనకు ఉపయోగపడతాడు. మనకుండాలి ఒక తోడంటూ. మనకప్పుడు చదువు రాదు గదా! వీళ్ళకని తెచ్చుకున్నారు. కానీ వాళ్ళు బాగా గుంపెక్కువగా ఉండేవాళ్ళు. కొంచెం ఊరికి దూరం. ఇప్పుడంటే ఊరికి మధ్యయిపోయింది ఆ నగరిగుట్ట అనేది. అప్పటికి ఊరికి దూరంగా చాలా దూరంగుండేది. అక్కడ వాళ్ళు గుడిసెలేసుకొని, ఇల్లు కట్టుకొని, వాళ్ళేవేవో కొన్ని కార్యక్రమాలు చేస్తే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం, కొట్టడం అలా చేసేవాళ్ళు. వాళ్ళ కోసం తెచ్చుకున్న వ్యక్తి లాస్ట్‌కి వాళ్ళే అతని కింద పనిచేసే స్థాయికి మొదలుపెట్టాడు. అప్పుడు రాజకీయం స్టార్ట్ గాలేదు. రాజారెడ్డి గుంపనేది ఉంది. అప్పట్లో డిఎన్ రెడ్డి గారని ఒక పెద్దాయన ఉండేవారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గూడా పాత కాలంలో పెద్ద గొప్ప కుటుంబము. ఆ కుటుంబం తర్వాత రాజారెడ్డి వాళ్ళకు కొన్ని అవాంఛనీయమైనటువంటి కొన్ని గొడవలు రావడము. ఆయనను డామినేషన్ జేయటము. రాజారెడ్డి అప్పట్లో కొంతమంది ప్రజలు ఆయన కాడి పంచాయతీకెళ్తే తన అనుకునే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడని జెప్పేసి ఏవైనా సమస్యలెళ్తే అతను ఏదైనా చేసేవాడు రాజారెడ్డి గారు. రాజ్యాంగం అంటే ఏం ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. రాజారెడ్డిని నమ్మి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఏమైనా జేసేవాడు. కాబట్టి రాజారెడ్డి పంచాయతీకెళ్తే రాజారెడ్డి చెప్పింది శాసనం అప్పుడు. ఎందుకంటే తన దగ్గరున్న ఒక అనుచరుల వర్గం గాని, ఒక ఒక గొప్ప సామాజిక వర్గం అతని దగ్గర ఉండింది కాబట్టి, ఇతనితో మనకెందుకు పబ్బా! అనే ఒక భయాందోళనలో అతను చెప్పింది వినేవాళ్ళు, అనుచరులకు న్యాయం చేసేవారు. ఇప్పుడు ఎవరైతే పిలిపించుకున్నారో బలపనూరు నుంచి, వాళ్ళ సమస్యలకి వాళ్ళకి అండగా ఉంటారనే ఆ ఎరుకుల సామాజిక వర్గం, వాళ్ళ కాలనీనేనా రాజారెడ్డి తగలబెట్టాడని అప్పట్లో వా ఎఫ్ఐఆర్ కూడా కట్టారు పులివెందుల పోలీస్ స్టేషన్‌లో? అప్పట్లో ఏమైందంటే, శృతి మించినాయి. రాజారెడ్డి అనేటువంటి వ్యక్తి తన కోసం పిలుచుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళని ఆధారంగా చేసుకొని ఇతను చెప్పే కార్యక్రమాల్లో ఎదిగిపోయినారు రాజారెడ్డి పులివెందుల్లో. పేరు ప్రబల బాగా హ్మ్. వ్యాప్తి చెందింది రాజారెడ్డి అంటే ఏంది అన్నది. ఆ కాలంలో రాజారెడ్డిని జూసుకొని కొంత అరాచకాలు చేసేవాళ్ళు.
అప్పుడు ఏమైందంటే ఇది చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చింది. రాజారెడ్డిని ఎదిరించే స్థాయికొచ్చింది. కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో ప్రజలకు రాజారెడ్డి అంటే ఒక భయము, ఒక నమ్మకము, ఒక భరోసా గావాలంటే ఇతను నమ్మిన వ్యక్తులనైనా సరే, ఎవరైనా ప్రజల జోలికి పోతే ఇతను నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడన్నదానికి ఒక నిదర్శనంగా కాల్చాడవుద్దు. రాజారెడ్డి అత్యంత ప్రమాదకరమా? జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరం ప్రతిపక్షాలు చెప్పిన దాన్ని బట్టి? వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళు ప్రమాదకారులు కాదు. అప్పటి రాజకీయ పరిస్థితులు, అప్పటి పూర్వ పరిస్థితులను బట్టి రాజకీయాలు చేసేవాళ్ళు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఎట్టయితే ఉందంటే అసలు రాజారెడ్డి రాజ్యాంగానికి జగన్మోహన్ రాజ్యాంగానికి సంబంధమే లేదు. ఇతనొక నియంత. ఇప్పుడు కిమ్ అలాంటి వాళ్ళు ఉంటారు గదా! అంతకు మించిన నియంత ఆయన. అసలు ఈ చెప్పాలంటే రాజారెడ్డి అనే వ్యక్తి కన్నా ప్రమాదకారి గాదు. అస్సలు ఒక వైరస్. ఓకే. మందు అత్యంత లేని ఒక వైరస్. ప్రమాదకరం. బీటెక్ రవి పులివెందుల రాజకీయాల్లో అడుగు పెట్టటానికి ముందు, ఆయన అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు వివరిస్తారా? తప్పకుండా అన్న. నాకు తెలిసి బీటెక్ రవి గారికి 2019, 20 మధ్యలో ఆయనకు ఇన్‌చార్జ్ ఇవ్వడం జరిగింది. గత నాయకులు ఈ పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత. కానీ గతంలో మామూలుగా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంచెల వారీగా తెలుగుదేశం పార్టీ చాలా గతంలో పోటీ చేసినప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయంగా ఇక్కడ స్టార్ట్ అయిన రాజకీయం ఏదైతే ఉందో దానికి ధీటుగా కొంతకాలం పనిచేసినారు గతంలో నాయకులు. భరోసా ఉండేది గాదు. రేపు ఎన్నికలు ఉన్నాయి అన్న పరిస్థితులకు గూడా రేపు బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని భయాందోళనతో కూర్చోవాలనా లేదా అనే భయం. రాజకీయం చేయాలంటే భయం. బయటికి రావాలంటే భయం. ఒకప్పుడు భయపడేవాళ్ళు. కొంతమంది సామాజిక వర్గం మాత్రం ఉండేవాళ్ళు. సతీష్ రెడ్డి లాంటి నాయకులు గూడా గతంలో కొన్ని 4, 5 సార్లు దఫాలుగా పోటీ చేసినారు. బూతులను కొంతమేర అక్కడ ఏజెంట్లను బెట్టి, కొంత ఓటింగ్ పర్సెంటేజ్‌ను కొంచెం పెంచుకుంటూ వచ్చినారు కొంతమేర. కానీ కట్టడి చేయలేకపోయినాడు. రాజశేఖర్ రెడ్డి నాయకత్వం మీద గాని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద గాని, వారి కుటుంబ సభ్యుల మీద ఆధిపత్యాన్ని చెలాయించలేకపోయినాడు. ఎందుకంటే వారి అరాచకాలను తగ్గ శక్తి అతని దగ్గర ఉండినప్పటికీ అతను చేయలేకపోయినాడు అప్పట్లో. కాబట్టి బీటెక్ రవి గారు ఆయన ఎళ్ళిపోయిన తర్వాత 2019లో ఇన్‌చార్జిగా వచ్చినారు. చిన్నగా మొదలుపెట్టారు. బీటెక్ రవి ఏముందబ్బా ఒక ఎమ్మెల్సీగా గెలిచినాడు అంతే గదా! ప్రజల నుంచి ఏం గెలిచినవాడు గాదు గదా! అని కొంచెం కేర్‌లెస్‌గా తీసుకోవడం అట్లా ఈ వైసీపీ పార్టీ గూడా చూసింది వాస్తవంగా. కానీ 2019, 20 మధ్య ఇన్‌చార్జ్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవటానికి కూడా భయపడేటువంటి కొంతమంది కార్యకర్తలుండొచ్చు. లేకపోతే కొంతమంది నాయకులుండొచ్చు. ప్రజలు గూడా రావడానికి వాళ్ళ కాడికి ఎందుకులే అబ్బా! జగన్ ఉన్నాడు, సీఎం అయినాడు. ఏం చేస్తాడు వాళ్ళతో మాట్లాడితే ఏం చేస్తాడు? అనే పరిస్థితుల నుంచి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ, మాది తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మేము ఏజెంట్‌లుగా కూర్చుంటాము అనే భరోసా లాస్ట్‌కు పులివెందల తెలుగుదేశం పార్టీ రాజకీయ సినిమా రంగంలో ఉన్నట్టుగా బీటెక్ రవి గారి సినిమా ఏదైతే ఉందో హౌస్‌ఫుల్ అయిపోయింది. ఇంకా హౌస్‌ఫుల్ అయిపోయింది. ఎట్లా హౌస్‌ఫుల్ అయిందంటే మామూలుగా కూడా పోలింగ్ స్టేషన్‌లో బూత్ ఏజెంట్‌గా కూర్చోవాలంటే ఒక గంట ముందు వరకు గూడా కూర్చోవడానికి భంగపోయేవాళ్ళు. ఎతుక్కునేవాళ్ళు. ఒక రోజు ముందే సాయంత్రం 4:30, 5 గంటలకే ఒక్కొక్క బూత్‌లో 5 మంది చొప్పున 300 ఒక్క బూత్‌కు 1500 మంది సైన్యం రెడీ అయిపోయి మేము కూర్చుంటామన్నా, మేము బూత్‌లో మేము ఏజెంట్‌గా కూర్చుంటామని ఎక్కువైపోతే ఇక్కడికి లిమిట్ అయిపోయింది. ఇంక చాలని మేమే వద్దని జెప్పాం. అంటే బీటెక్ రవి గారి యొక్క నాయకత్వం ఎట్లుందంటే, తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునేటువంటి భయాందోళన ఉన్నటువంటి స్థానం నుంచి, మేము ఏజెంట్‌గా కూర్చొని, మేము ఓట్లేపించుకుంటాము అనేటువంటి స్థాయికి తీసుకొచ్చినారు బీటెక్ రవి గారు. అదన్న. ఈ వైఎస్ వివేకానంద దారుణ హత్య పర్టిక్యులర్‌గా మీ ప్రాంత ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రతినిధిగా, ఆ నియోజకవర్గ ప్రజలతో ఆయన మమేకమైనటువంటి వివేక సౌమ్యుడు, ప్రజలందరికీ ఆ పార్టీని నమ్ముకున్నోళ్ళకి కనెక్ట్ అయిన పరిస్థితి. అట్లాంటి వ్యక్తి అంత విగతజీవిగా బాత్రూంలో హత్య గావించబడటం,
దాని మీద రాజకీయ దుమారం, ఆ హత్యని రాజకీయంగా వాడుకోవటం, అది జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో లాభించటం, ఆ తర్వాత అది చంద్రబాబు నాయుడు, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళు చేపిచ్చారంటాం. ఆ తరువాత అది కాదు ఇంటి దొంగల పని అనేది గుండెపోటని రకరకాల కథనాల్లో ఇప్పటి పరిస్థితి ఆ పులివెందుల ప్రజలు ఈ బాబాయ్ హత్య ఉదంతాన్ని పులివెందుల్లో కూడా ప్రజలున్నారు, ఫ్యాక్షనిస్టులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఆళ్ళకి ఓటు వేసే స్వేచ్ఛ ఉన్నా లేకపోయినా అక్కడ ప్రజలు ఈ బాబాయ్ హత్యకి విషయంలో వాళ్ళ మనోభావాలు, వాళ్ళ అంతరంగం లోతుల్లో ఈ బాబాయ్ హత్య గురించి ఏ రకమైన చర్చ ఉందండి? వాస్తవంగా ఈరోజు సిబిఐ గాని, లేకపోతే ఈరోజు ఒక సుప్రీం కోర్టుకెళ్ళి, హైకోర్టుకెళ్ళి ఇలా న్యాయ వ్యవస్థల మీదకెళ్ళి ప్రజలకు తెలియజేయడం అనేది ఈ సంవత్సరం 2, 3 ఏళ్ల నుంచి జరుగుతాంది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన మరుసటి రోజు నుంచే పులివెందుల్లో పూలంగల సెంటర్ ఎంత ఫేమస్సో, ఎక్కడ పడితే అక్కడ టీ అంగళ్ళ దగ్గర గాని, అంగళ్ళ దగ్గర గాని వివేకానంద రెడ్డి గారిని నిజంగా మీరు చెప్పినప్పుడు సౌమ్యుడు, మంచి ప్రజల్లో అందరికీ బాగా సౌమ్యంగా ఏ కార్యక్రమంలో అయినా ఇంటి దగ్గర చిన్న కార్యక్రమం ఉంది. మా ఇంటి దగ్గరికి రండి సార్ అంటే కూడా పరిచయం ఉన్నా లేకపోయినా ఇంటి దగ్గరికెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకున్న సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా గూడా తెలుసుకొని అతనికేదో సహాయం జేసి చాలా మంచిగా ఉండేవాడు. ప్రతి ఒక్కరికి అటాచ్‌మెంట్స్ ఉన్నాయి. అసలు వివేకానంద రెడ్డి గారితో చిన్న పిల్లోని కానుంచి కట్టె కాలే ముసలోని వరకు గూడా వివేకానంద రెడ్డి గారంటే తెలియనోళ్ళే లేరు. అంత మంచి వ్యక్తి. రాజకీయంగా ఏదైనా కక్ష కార్పణ్యాలతో ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి రాజకీయంలో. అవి వేరే విషయాలు. కానీ చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తి చంపాల్సినటువంటి అవసరం పులివెందుల నియోజకవర్గం గాని, ఆంధ్ర రాష్ట్రంలో గాని ఎక్కడా లేదు. ఎక్కడ ఉంది అంటే వాళ్ళ కుటుంబంలోనే ఉంది. ఆ కుటుంబంలో గూడా ఎవరు అంటే గూడా ఇప్పుడు సిబిఐ తరపున గాని, కొంతమంది తరపున కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యక్తే. ఆ వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న వైఎస్ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మాత్రమే అవసరం ఉంది. చంపింది గూడా వాళ్ళే అని జెప్పేసి పులివెందులలో ఎక్కడ జూసినా మాట్లాడతారు. అదేంటి చంపిన మరుసటి రోజు నుంచే జరుగుతున్న విషయం ఇది. సో, ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. స్పష్టత ఉంది. కాకపోతే రుజువులు, న్యాయస్థానాలు ఇవన్నిటిని గెలిచి తప్పు జేసేటువంటి ఈ హంతకులు ఎవరైతే ఉంటారో, అలాగే చేయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, శిక్ష పడాలంటే చానా స్థానానికి, స్థాయికి మించిన వ్యక్తులు గాబట్టి, వీరికి శిక్ష పడలేదింకా. అదే సామాన్యుడైంటే ఈ పాటికి శిక్ష, ఉరి శిక్షో, లైఫో పడి ఈ పాటికి జైలు జీవితంలో గడిపేవాడు. ఈ వైఎస్ అవినాష్ రెడ్డికి మీకు వ్యక్తిగత వైరం ఎక్కడ స్టార్ట్ అయింది? మీ మీద ఆ పోలీసులు సాగించిన హింసని వివరిస్తారా? నేను 2012, 2011 నుంచే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. కొనసాగిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత మనం ప్రత్యేక రాష్ట్రం వచ్చి మనం గవర్నమెంట్ ఫార్మ్ జేసినాం. అప్పట్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరం అని జెప్పేసి గూడా మేము గూడా తెలుగుదేశం పార్టీ కోసము గట్టిగా పోరాటం జేసినాము. తర్వాత 2017, 18కి పులివెందులకు జన్మభూమి కార్యక్రమం ఒక ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పులివెందులకొచ్చారు. ఆయన చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పులివెందులకు నీళ్ళిచ్చే కార్యక్రమాలు గానీ, ప్రజలకు ఉద్దేశించి ఏమేం పథకాలు వర్ణించడం ప్రభుత్వ చెప్పాలంటే ప్రభుత్వ కార్యక్రమం ఇది. ఆ సందర్భంలో వచ్చి, ఆ కార్యక్రమంలో ప్రజలుద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు గారి సభ మధ్యలో మైక్ తీసుకొని ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అప్పటి ఎంపీ అవినాష్ రెడ్డి గారొచ్చారు. ఎవరైనా గౌరవించాలి ప్రోటోకాల్ ఉంది గాబట్టి అతనికి మైక్ ఇచ్చినారు. కానీ అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం గురించి చెప్తే మంచిదే. ఎందుకంటే ఆయన గూడా మంచి కార్యక్రమాలు జేసినారు. పులివెందుల ప్రాంతం గురించి వివరించి ఆయన వల్ల గూడా పులివెందుల ప్రాంతం గొప్పగా ఏళ్లలు దాటిపోయింది గాబట్టి. కానీ చేయని వాటి గురించి గూడా చెప్తూ చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి గాని, ఆయన పనితీరు గురించి కొన్ని అసత్యాలను స్టేజ్ మీద మాట్లాడుంటే తట్టుకోలేక నేనెందుకో ఎక్సైట్ అయిపోయి నేను ఆ మైక్ లాగడం జరిగింది అప్పట్లో. ఆ మైక్ లాగడం ద్వారాగా అతనికి నాకు మధ్య ఒక రకమైన వ్యక్తిగతంగా కొన్ని సమస్యలొచ్చినాయి. తర్వాత 2019 ప్రభుత్వం అయిన తర్వాత అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా భూస్థాపితం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఒక నియంత ఈయన జోలికి గతంలో వీడు మైక్ లాగాడు. ఈయన ఏముంచుతారో ఏమబ్బా! ఇంగ ప్రభుత్వం వస్తూనే అయిపజేస్తారు ఈయన్ని అని ఎక్కడ చూసినా నన్ను హేళన చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఏవేవో మాట్లాడేవాళ్ళు. సరే పోతే ఒక్కసారే గదా! ప్రాణం పోయేది.
మనం బతికినా చచ్చినా తెలుగుదేశం పార్టీలో ఉన్నాంలే అనుకోని కొనసాగినాం ఆ వద్దు. కొనసాగిన తర్వాత మొదటి కేసు బలిజల వేలుతో బీసీలను కన్నుబొడుస్తున్న జగన్మోహన్ రెడ్డి అని నేను ఒక ఫేస్‌బుక్‌లో ఒక యథార్థ స్టోరీని నేను కంటెంట్ రూపంలో రాసిన. దానికి నన్ను ఒక సోషల్ మీడియా వేదికగా ఒక సంఘ విద్రోహ చర్యలో భాగంగా ఒక కులాన్ని ఎంచి ఇంకొక విధంగా ఇతను రెచ్చగొడుతున్నారని జెప్పేసి నన్ను దాన్ని బేస్ జేసుకొని అరెస్ట్ జేసినారు. అర్ధరాత్రి 12కు ఆ సమయంలో ఎస్ఐ గారు 10 మంది పోలీసులొచ్చి ఇంట్లో మహిళలు, మా తల్లి, మా భార్య అంతా ఉన్నారు. అయినప్పటికి గూడా ఇంట్లోకొచ్చి భయాందోళన నన్ను తీసుకెళ్ళి ఒక స్టేషన్‌లో పెట్టారు. అది సానా సాధారణం. ఏదో కేస్ ఉండొచ్చు, పెట్టొచ్చు. పొద్దున్నే కోర్ట్‌లో ప్రొడ్యూస్ జేయాల. 2 రోజులు, 3 రోజులు స్టేషన్‌లోనే పెట్టినారు. అప్పటికి బీటెక్ రవి గారు ఇంకా పులివెందుల పూర్తి స్థాయిలో ఇంకా ఆయన ఇన్‌చార్జ్ జేయలేదు. అప్పటికింకా సతీష్ రెడ్డి గారున్నారు. ఏదో నాయకులొస్తారులే నన్ను సేవ్ జేస్తారులే అని ఒక ఆలోచన, ఒక ధైర్యంతో ఉన్నా. మూడవ రోజు రాత్రి తెల్లవారుజామున 3:30కొచ్చి అక్కడున్నటువంటి అప్పటి సీఐ గాని, అప్పటి ఎస్ఐ గాని, "ఏంరా ఏమనుకుంటున్నావు? నారా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు కాపాడతాడనుకున్నావా? పులివెందుల తెలుగుదేశానికి దిక్కు లేదు. ఒక రాజశేఖర్ రెడ్డి అంటే ఎవరనుకున్నావు? చంద్రబాబు నాయుడు గారు స్థాయికి మించిన వ్యక్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఒక రాజశేఖర్ రెడ్డి గాని ఇద్దరు ఒకే కుటుంబంలో ఒక సీఎంలైనారంటే ఎంత పెద్ద కుటుంబము. ఆ కుటుంబంలో నువ్వు ధీటుగా వాళ్ళ గురించి నువ్వు ఫేస్‌బుక్‌లో పెడతావు. వాళ్ళని ఎదిరించి మాట్లాడతావు. ఏమనుకుంటున్నావు అని బెదిరించారు. సార్ తప్పులుగానే భావించి వాటిని ఎదిరించడంలో తప్పు లేదు సార్. సమాజంలో ఎక్కడైనా స్వేచ్ఛగా మనం ప్రశ్నించే హక్కుంది గదా! అని జెప్పినా. "నువ్వు వినవురా" అని జెప్పేసి ఒక సినిమా 'నాంది' సినిమా అని ఒక సినిమా ఉంది 'అల్లరి నరేష్' గారిది. ఆ సినిమాలో చేయని తప్పును అతని వీకి నెట్టి, ఆ తప్పును ఒప్పుకోమని చెప్పి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు ఆ డిపార్ట్‌మెంట్‌లో. అంతకు అవును. మించి తగ్గకోకుండా నన్ను కొట్టారు. 3 ½ అవర్, 3 ½ అవర్ కొట్టి నన్ను గొలుసులేసి కట్టేసినారు. ఎట్లా కొట్టారంటే, ఆ అరాచక 3:30 గంట ఒక్కొక్క ట్రిప్పుకు 12, 13, 14 ఏట్లు లాటి ఒక పక్క కాళ్ళ మీదేసి తొక్కి, ఎనకాల చేతులు పెట్టి, భుజాల మీద కూర్చొని కదలకుండా కాళ్ళ మీద అటు రైట్ సైడు, ఇటు కుడి సైడ్ ఎడమ వైపు. ఒకరు బెల్ట్‌తో, ఒకరు లాఠీ ఫైబర్‌తో. ఎస్ఐ అండ్ సీఐ ఇద్దరు. ఎంత దారుణంగా కొట్టారంటే, నేను ఆ కొట్టిన తర్వాత సాయంత్రం 2 స్టెరాయిడ్స్ ఏసినారు. స్పెల్ రాకోకుండా, ఆ వాపులు, నొప్పులు కనిపించకుండా వేసి, ఈమెను కొట్టిన విషయాన్ని కూడా మెజిస్ట్రేట్ ముందర చెబితే, నిన్ను, నీ భార్యను కూడా ఇందులో ఇరికించి లోపల వేస్తాం. అప్పటికింకా పులివెందులలో నాయకత్వం లోపమే ఉండింది. అప్పుడు మాకు బీటెక్ రవి లాంటి నాయకుడు ఉండింటే, ఆ రోజు ధైర్యంగా నేను మెజిస్ట్రేట్‌కి చెప్పిండు. సార్ నన్ను ఇంత అరాచకంగా కొట్టినారు. నన్ను చూడండి అని చెప్పేవాడిని. ఆ రోజు నాకు భయం కొంచెం ఫ్యామిలీ గదా! కుటుంబం గదా! ఆడవాళ్ళని లాగడం ఎందుకులే అని సైలెంట్ అయిపోయినాను. కానీ నేను సబ్ జైలుకి పోయిన తర్వాత ఇండియన్ స్టైల్‌లో ఒక బాత్రూమ్ కూర్చోవాలంటే 1 వీక్ పట్టింది నాకు. అంటే కాళ్ళు వాపులొచ్చి నేను నిలబడుకోలేకపోయినాను. అంత నన్ను కిరాతకంగా కొట్టారు. అంత చిత్రహింసలకు గురి చేశారు. చిత్రహింసలు కనీసం కొట్టిన విషయాన్ని చెప్పుకోలేక, చెప్తే ఇంట్లో వాళ్ళని ఇరికిస్తారేమో అని ఆడవాళ్ళని ఇరికించడం ఎందుకా అని చెప్పి చిత్రవధన వేసినారు. ఇది ఎవరైనా చూస్తే చెప్పొచ్చు గదా! మేజిస్ట్రేట్ కంటే. చెప్పిన తర్వాత ఆడవాళ్ళని ఇరికిస్తే అప్పటికి లీడర్‌షిప్ చేస్తున్న వారు మనకు భరోసా కల్పించాలా? ఏం చేయాలా? ఇలా ఒక్కసారి గాదు. మీద ఇప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ కేసులు ఏదో 18 ఉన్నాయంటున్నారు. నా అఫిడవిట్ కేసులో కూడా ఇప్పుడు 18 కేసులున్నాయి. 2012 నుంచి నన్ను మొదలుపెట్టినారు. ఎప్పుడైతే నేను తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నానో అప్పటినుంచే మొదలుపెట్టినారు. ఈ 2019 నుంచి ప్రభుత్వం అయిన తర్వాత 11 కేసులు పెట్టినారు. ఎస్టీ, ఎస్సీ కేసులు పెట్టినారు. 307 కేసులు పెట్టినారు. లాస్ట్ కిడ్నాప్ కేసులు కూడా పెట్టినారు. అరాచకంగా నన్ను అసలు పూర్తిగా సంపకనే సంపినారు. అయినా గూడా గం గంజాయి కేసు పెడతామని బెదిరించలేదా? అది అది గూడా అన్నారు. ఇప్పుడు కిడ్నాప్ కేస్ పెట్టారు. నాకు రావాల్సిన డబ్బులు నేను రాబట్టుకుంటే కూడా, దాన్ని నేనేదో కిడ్నాప్ చేసి, అతనితో నేను ఏదో రాపిచ్చుకున్నట్లు, అతనితో నేనేదో భయభ్రాంతికి చేసి, ఏదో రక్త గాయాలయ్యేలా కొట్టేలా నేను రాపిచ్చుకున్నానని జెప్పేసి, కిడ్నాప్ చేసి నేను గంజాయి కేసు పెడతాను. నేను పీడీ యాక్ట్ పంపించి లోపల పంపిస్తాం రా కొడకా. హ్మ్. ఎవరికి చెప్పుకుంటావురా నువ్వు? ఒక డీఎస్పీ గారు, ప్రస్తుత డీఎస్పీ వినోద్ కుమార్ గారున్నారు. పేర్లు గూడా చెప్తున్నాను ధైర్యంగానే. వినోద్ హ్మ్. కుమార్ గారు రీసెంట్‌గా ఒక 2 నెలల కిందట మార్చి 2వ తారీఖు డీఎస్పీ ఆఫీస్‌కి తీసుకెళ్ళి నన్ను గోడకు ఆనించి కొట్టారు. భయంకరంగా కొట్టారు. డీఎస్పీ స్వయంగా.
స్వయంగా డిఎస్పి సమక్షంలో అక్కడ సమక్షం ఉన్నటువంటి మెన్ వాళ్ళ యొక్క సిబ్బందితో కొట్టించి కొట్టేటప్పుడు వీడియో తీసినాడు. ఒక డిఎస్పి గారు అసలు ఎక్కడైనా కానీ కొట్టే హక్కు లేదు పోలీస్ వాళ్ళకు. కానీ నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత కూడా వీడియో తీశాడు. వీడియో తీసి అక్కడికి ఎవరికో ఫోన్ చేసి కుల్లబడుస్తున్నాం కొడుకుని. మీకు ఇచ్చేంత అవకాశం లేదు, మేమే కుల్లబడుస్తున్నాం. ఆ వీడియో తీసి అక్కడ వాళ్ళకి ఎవరికి సెండ్ చేశారు. అంటే అవినాష్ రెడ్డికి పంపించి ఉండొచ్చా? నాకు తెలిసి అవినాష్ రెడ్డికైనా పంపించి ఉండొచ్చు. తర్వాత తన పై అధికారికి పంపించినారో, ఎవరు పంపించినారో తెలియదు. కానీ ఒక డిఎస్పీగా అంత పెద్ద బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్న ఆయన నన్ను కొట్టేటువంటి వీడియోని తీసి పంపించడం చాలా కిరాకు. ఇదే ఒక లాస్ట్ పోయిన మేలో కూడా చక్రాయపేటలో ఒక కేసులో ఒక భూదందా జరిగితే దానికి అండగా వెళ్ళిన మా నాయకులతో పాటు మా అందరి మీద కేసులు. అప్పుడు కూడా నేను అరెస్ట్ అయినా. మే 4 తారీఖు అరెస్ట్ అయినా. మే 4 తారీఖు నైటు డీటీసీకి తీసుకెళ్లారు, కడప డీటీసీకి. దారుణంగా అప్పుడు చక్రాయపేట మల్లికార్జున్ రెడ్డి ఎస్ఐ, తర్వాత వచ్చేసి ఇంకొక సిఐ గారు, అక్కడున్న వేంపల్లి, ఆర్కే వ్యాలీ, చక్రాయపేటకి సంబంధించిన కొంతమంది పోలీసులు, కానిస్టేబుల్స్ అందరు కలిపి విపరీతంగా నన్ను కొట్టి డిటీసీలో ఆ వీడియోని తీసి అప్పట్లో ఉన్న ఏ నాయకుని పంపించి అప్పుడు కూడా వీడియో తీశారు. కొట్టడము, కొట్టినామని వాళ్ళకి రుజువు చేసుకోవడం. ఎందుకు ఈ ఉద్యోగాలు చేస్తున్నారో నాకు తెలియదు గాని, మామూలుగా పోలీస్ వ్యవస్థ అంటే నాకు నిజంగా గౌరవం ఉన్నది, అభిమానం ఉన్నది, ఒక నమ్మకం ఉన్నది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కాకి చొక్క చూడాలంటే నమ్మకమైన వ్యక్తి కనిపించడం లే నాకు. వాళ్ళ మీద గౌరవమే పోయింది నాకు. ఎందుకంటే 2019 ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పోయినప్పటి నుంచి అరాచకంగా కొట్టడం, సంబంధం లేని కేసులు ఇరికియడం, విపరీతంగా కొట్టడం, ఇలాంటి కేసులు పెడితే గౌరవం ఎక్కడి నుంచి వస్తది? అసలు ఒక పోలీస్ అందిన తర్వాత ఫ్రీ పోలీసులు ఉండాలి. కనీసం ఫ్రెండ్లీ పోలీస్‌గా ఉండాల. కనీసం బాధ్యతాయుతంగాన్నా మాకు నమ్మకం కలిగించే బాధ్యతగా మాకు భయాన్ని పోగొట్టేలా ఉండాల. మమ్మల్ని భయానికి లోన్ చేసే విధంగా ఉన్నటువంటి పోలీసులుంటే, మేము పోలీసుల కాడికి ఎక్కడికెళ్తాం? వెళ్ళలేం గదా! మరి అలాంటి పరిస్థితులు పులివెందులలో ఉన్నాయి. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తాదంటే, మాదేమి లేదు, పైనుంచి ప్రెషర్ వస్తాంది. ఎక్కడి నుంచి ప్రెషర్ వస్తాంది? పైనుంచి అంటే ఏ పైనుంచి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్ నుంచి వస్తాందా? వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఛాంబర్ నుంచి వస్తాందా? వైఎస్ అవినాష్ రెడ్డి గారి యొక్క అనుచరుల సైడ్ నుంచి వస్తాందా? ఒక రాజకీయ పార్టీలకు ఎప్పుడే గాని ప్రలోభపడి గాని ఒక పోలీస్ వ్యవస్థ ఎప్పుడు లొంగి ఉండకూడదు. న్యాయం చేసినాడా, తప్పు చేసినాడా నిజంగా శిక్ష వేయండి, కేసులు పెట్టండి, లోపల వేయండి. అంతేగాని చేయని తప్పును కూడా సృష్టించి దాన్ని ఈ విధంగా పెడితే నమ్మకం పోయింది పోలీసుల మీద. నిజంగా చెప్పాలంటే నిజంగా నమ్మకం లేదన్న, వాస్తవంగా చెప్తున్నా. పులివెందుల్లో ఒక పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఒక సిఐ ఉన్నాడు. ఆయన గత రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా ఆయన గెలుపొందినాడు. ఆయన ఎలక్షన్స్ లో భాగంగా పులివెందులో ఒక 10 బూతులు ఉన్నాయి. లింగాల మండలంలో ఆ బూతుకెళ్ళినప్పుడు అక్కడ ప్రస్తుత అప్పటి ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు, అంటే అప్పటికి ఇంకా ఎమ్మెల్సీ ఉండింది ఆయనకు. ఎమ్మెల్సీగా అక్కడ మనం వెళ్ళినాము. వెళ్తే మేము ఆయనతో పాటు వెళ్తే అక్కడ 200-300 మంది లింగాల్లో ఉన్నటువంటి కొంతమంది వైకాపా నాయకులంతా రాళ్ళు రువ్వి, కట్టెలు దువ్వి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం అక్కడున్న సిఐకి తెలిసి కూడా మాకు సమాచారం ఇయ్యాల. ఇక్కడ ఇట్లాంటి కార్యాచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఇంటెలిజెన్స్‌కి ఎందుకు చెప్పలేకపోయినాడు ఆయన? ఆయన ఒక మొన్న రీసెంట్‌గా కిడ్నాప్ చేసి నన్ను ఒక డీఎస్పీ ముందర కొట్టేటప్పుడు చెప్తున్నాడు. "ఏం రా విజయ్, పోలీసులంటే ఏమనుకుంటున్నావు? ఈ ఉద్దు నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే కారణం నేనే. ఆ ఉద్దు 200 మంది నీ మీద నేను సంపాలని ప్రయత్నం చేసినారురా. ఆ ఉద్దుని బతికిచ్చింది నేనే" అంటున్నాడు. మరి 200 మంది సంపాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సమాచారం నీ దగ్గర ఉన్నప్పుడు, అక్కడున్న పోలింగ్ జరుగుతున్నప్పుడు, నువ్వు ఇంటెలిజెన్స్‌కి పంపించి, అక్కడ 200 మందిని చెదరగొట్టేటువంటి ఆలోచన నీకెందుకు లేకుండా పోయింది? అంటే నువ్వు వైకాపాతో లోపాయకారపు ఒప్పందం ఒప్పించుకున్నావా? అంటే మమ్మల్ని చంపేయడానికి ప్రయత్నం చేసినావా? నువ్వు తప్పిస్తే మేము తప్పించుకోలేం. మాకు నూకలు చెల్లలేదు కాబట్టి మేమున్నాం. మాకు గూడా అప్పుడు బీటెక్ రవి గారున్నారు. మేము గూడా అప్పటికి మేము ఊహించుకోలేము. గొడవ చేయాలని లేదు. ప్రజల్లో న్యాయబద్ధంగా ఓటింగ్ ఏపించుకున్నామని మేమనుకున్నాం. మీలాగా 200 మందిని, 300 మందిని తోడు చేసుకొని రౌడీల్లాగా బిహేవ్ చేసి ఓట్ బ్యాంకుని కొల్లగొట్టాలనుకుంటే బీటెక్ రవి గారికి 2 నిమిషాల పని. ఆయన గూడా సైన్యం ఉంది కాబట్టి. నేను చెప్తున్న డిపార్ట్‌మెంట్ ఎట్లుందంటే, అక్కడ రౌడీలు ఉన్నారని అనే విషయం తెలిసి గూడా మాకు చెప్పలేదు. ఆ విషయం డీఎస్పీ గారి ముందర చెప్తున్నాడు. 200 మంది నిన్ను సంపడానికి ప్రయత్నం చేయడానికి ఉంటే కూడా, నేను ఆ రోజు నిన్ను కాపాడిన అంటాడు.
కాపాడవలసిన అవసరం ఏముందన్నా? ఒకవేళ ఉంటే ముందే చెప్పాలి కదా! ఇలాంటి వ్యవస్థ ఉంది. ఇక్కడ ఉండకుండా అందరిని చెదరగొట్టాలని ఎస్పీ గారికి ఇంటిమేషన్ ఇయ్యాలా? డీఎస్పీ గారికి జెప్పి అక్కడున్న వాళ్ళని చెదరగొట్టాలా? నువ్వు గుంపునెందుకు తోటి జేసినావక్కడ? 100 ఫీట్ పోల్ జరిగేటువంటి బూత్ కానుంచి 100 మీటర్ల లోపు జనాలే ఉండకూడదు. అక్కడున్నటువంటి బూత్‌లో 100, 200 మంది జనాలు పోగు చేసుకొని తాగేసి కట్టెలు, రాళ్ళు రువ్వినారు. ఆ విషయం పేపర్‌లకు తెలుసు, న్యూస్‌కొచ్చింది అందరికి తెలుసు. అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థను పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని, పూర్తిగా హింసాత్మకంగా జేశారు. ప్రజలకు అసలు ముందు ఒపీనియన్ లేదన్న పులివెందుల్లో. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తరువాత కడప రాజకీయ ముఖ చిత్రంలో ఏదన్నా మార్పు జరిగే అవకాశం ఉందా విజయ్? ఖచ్చితంగా అన్న. మామూలుగా తెలుగుదేశం పార్టీ అంటే సిస్టమ్. చంద్రబాబు నాయుడు గారంటే ఒక వ్యవస్థ, ఒక క్లారిటీ, ఒక అడ్మినిస్ట్రేషన్. ఇలాంటి నేను చెప్పినటువంటి అరాచకాలు ఎక్కడ జరగవు. డైరెక్ట్‌గా ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళొచ్చు. ఒక సామాన్యుడు నిలదీసి అడగొచ్చు. తర్వాతొచ్చేసి రాజకీయ కోణంలో ఆలోచిస్తే చాలా మంది కొత్త రాజకీయవేత్తలు కూడా బయటికి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అవినాష్ రెడ్డి ఓటమి పాలైనట్టే కనపడతా ఉంది. నాకు తెలిసి అవినాష్ రెడ్డి గారికి ఒక్క ఓటు కూడా పడలేదు. బ్యాలెట్ బాక్స్‌లో ఒక ఉద్యోగి కూడా వేయలే. ప్రతిదీ నాకు తెలిసి షర్మిల గారికేసినారని జెప్పేసి నేనక్కడ ప్రతి బూత్‌లోకెళ్తే మేము షర్మిలాకేసినాము అనే మాట అన్నారు. తర్వాత ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు మీ సైకిల్ గుర్తుకు మేమేసినామని ఒకరన్నారు. అంటే ఎవరు కదిలిచ్చినా అదే మాటే అంటాను. కారణం అది. ఎందుకంటే షర్మిల అనేటువంటి నిజమైన ఒక రాజశేఖర్ రెడ్డి వంశీకురాలుగా నిజంగా ఆమె. ఎందుకు వంశీకురాలు అంటే ఆమె ప్రజల్లోకి వస్తాంది, కొంచెం మాట్లాడుతాంది. నిజంగా అన్న గురించి సొంతం రక్త సంబంధమైనటువంటి అన్న గురించి కూడా నిలదీస్తాంది. సొంతం చిన్నాన్నను చచ్చిపోతే న్యాయం చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసిన వాళ్ళ పక్కన నిలబడ్డమే ముందు అధర్మం. కాబట్ కాబట్టి తెలుగుదేశం పార్టీ వస్తే మొట్టమొదట అవినాష్ రెడ్డి జైలుకి పోతాడు. ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడు. వీళ్ళిద్దరూ జైలుకి పోతే వైకాపా నాయకులు ఎక్కడికి పోతారో వాళ్ళకే తెలియాలి. కాబట్టి రాజకీయం అయితే కొత్త కోణం ఉండబోతాంది. కడప జిల్లాలో మరో 20, 25 సంవత్సరాల వరకు మంచి రాజకీయము, ఆరోగ్యకరమైన రాజకీయము, ప్రజలను పాలించే మంచి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉంటుంది ఖచ్చితంగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ఆపోజిట్‌లోనే ఈ దస్తగిరి నివాసం. అతను ఈ మధ్య ఏదో పార్టీ ఆఫీసు ఇది అక్కడి నుంచి అతను మాట్లాడటం జేబీఎం పార్టీ నుంచి. అతను ఈ వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు, అప్రూవర్‌గా బయటున్నాడు. అతని ధైర్యం ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటి ముందు ఎగ్జాక్ట్‌లీ ఇంటి ముందు గోడకి ఆపోజిట్‌లోనే అక్కడ కూర్చొని మాట్లాడేంత ధైర్యం అదెలా చూడాలి? ఆయన తప్పు చేసినాడు. జగమెరిగిన సత్యం. దస్తగిరి అనేటువంటి వ్యక్తి. పశ్చాత్తాపపడుతూ నేను తప్పు చేసినా, మంచి ఒక నాయకుని పొరపాటున తాగిన మద్యం మైపులోనో, ప్రలోభపెట్టిన కొంతమంది వ్యక్తులు భయపడించో, లేకపోతే ఇంకో ఆశ చూపో ఏదో విధంగా వాళ్ళకు ప్రలోభపడి ఏదో చేసినాడు. చేసి తప్పు తెలుసుకొని అప్రూవర్‌గా మారినాడు మొదటిది. అప్రూవర్‌గా మారినప్పుడు 160 స్టేట్‌మెంట్‌లో కూడా నన్ను వీళ్ళు ఇట్లా అని చెప్పి నన్ను వీళ్ళు ఒకవేళ అయితే చనిపోతే వాళ్ళే కారణం. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గావచ్చు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇంక తదుపరి కొంతమంది వాళ్ళంతా కూడా ఇతనికి ఏం జరిగినా గూడా వీళ్ళే కారణం. కాబట్టి అతని జోలికి పోతే అగ్గిని పట్టుకున్నట్టే మొట్టమొదటిది. అతను ఓకే. యథార్థాలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంక అతన్ని ఏం చేయలేరతను. ఏం చేసినా వాళ్ళ మీదకే వస్తది. ఇప్పటికే ఇరుక్కొని పూర్తిగా రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఏ రాజకీయ పులివెందుల్లో రాజకీయం కోసము, వాళ్ళ ఆధిపత్యం కోసం ఏ వ్యక్తినైతే చంపినారో, ఆ వ్యక్తి మరణంతో ప్రభుత్వం ఏదైతే ఫార్మ్ జేసినారో, ఆ వ్యక్తి మరణం వెనుక వాస్తవాలు బయటకొచ్చిన తర్వాత, అలాంటి ఆ పాపం ఒడిగట్టుకొని 2024లో చానా ఘోరాతి ఘోరంగా ఓటమి పాలవుతున్నారు. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన నిందితులకి శిక్ష పడే అవకాశం ఉందని పులివెందుల ప్రజలు నమ్ముతున్నారా? నిజంగా మేము రాజకీయంలో 24 గంటలు రాజకీయంలో ఉంటాము. మేము బీటెక్ రవి గారితో ఉంటాము. అటు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కొంత నాయకులతో ఏదో నాలెడ్జ్ ఉందని మేమనుకుంటాం. కానీ ఏ రాజకీయానికి సంబంధం లేకున్నటువంటి వ్యక్తులు, ఏదో తూతు మంత్రంగా ఉన్నటువంటి వ్యక్తులు గూడా జెప్తున్నారు. సీబీఐ కేసులో ఒకసారి శిక్ష పడిన తర్వాత, అది మామూలుగా కొన్ని సంవత్సరాల తర్వాత గవర్నరు సంబంధించి ఆయన ఏదో అప్పట్లో ఇస్తారు. మాలో 10, 15 ఏళ్ళకి మామూలుగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది గదా! లైఫ్ పడిన తర్వాత.
అలాంటి పరిస్థితులు గూడా ఉండవని జెప్పేసి ప్రజలు నిజంగా నాలెడ్జ్‌గా జెప్తున్నారు. ఒక్కసారి గూడా అవినాష్ రెడ్డి గాని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గాని తదుపరి కొంతమంది ఆ వ్యక్తులు ఎవరైతే పోతారో, ఆ వ్యక్తులకు ఇంగ బయటకొచ్చే అవకాశం లేదు. ఇంగ లోపలే ఇంగ చచ్చిపోయేది, బతికేదంట. ఇంగ రిలీజ్ ఆర్డర్ గూడా ఉండదంట. బెయిల్ గూడా రాదంట. గవర్నరు క్షమాభిక్ష కింద గూడా రారనేటువంటి వాస్తవం తెలిసిందంటే, ఇంక ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకోండి ఒకసారన్న. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉందన్న. తెలుగుదేశం పార్టీ వచ్చని అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితాడు. బాబాయ్ హత్య కేసు ఉదంతం, జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలు, వెరసి పులివెందుల ఎలక్షన్, ఆ ఎలక్షన్‌లో మీరు గ్రౌండ్‌లో ఉన్నారు. ఒక పార్టీ తరపున అభ్యర్థిగా కూడా ఉన్నారు. అంతకుముందు ఏం జరిగేది పులివెందుల ఎన్నికల్లో? ఈసారి ఏం జరగబోతుంది? అక్కడ ఎవరు గెలవబోతున్నారు? వాస్తవంగా చెప్పాలంటే గతంలో ఎలా ఉన్న రాజకీయము, వాళ్ళ రాజకీయం ఏంటనేది కొద్దిగా చెప్తానన్నా. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా గత 35, 40 సంవత్సరాల నుంచి పులివెందుల నియోజకవర్గంలో ప్రస్తుతం 7 మండలాలు, 122 పంచాయతీలు. ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీలో 33 వార్డులున్నాయి. దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం 2,38,000 ఓటర్లున్నారు. ఈ పులివెందుల రాజకీయంలో గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను భయభ్రాంతికి గురి చేసేవాళ్ళు. ఎన్నికల ముందు రోజుటు ఎన్నికల బూత్‌లో కూర్చోవాలంటే ముందే భయభ్రాంతికి గురి చేసి వాళ్ళను కూర్చోనీయకుండా చేసేవాళ్ళు. తర్వాత రిగ్గింగ్ చేసేవాళ్ళు. రీసైక్లింగ్ చేసేవాళ్ళు. ఓటర్లను ప్రభావితం చేసేవాళ్ళు. డబ్బులతో కొనేవాళ్ళు. ఇప్పుడు గూడా కొన్నారు. ఇప్పుడు గూడా రూ. 2,000 డబ్బులిచ్చారు. అంటే మొట్టమొదటిసారిగా ఇంకా 4వ తారీఖు రిజల్ట్ రాకముందే మేము నైతికంగా గెలిచినట్టే అని బీటెక్ రవి గారు, అలా తెలుగుదేశం పార్టీ గూడా అంటా ఉంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకు, గత పరిస్థితులకు చూస్తే ఈ బుద్ధు తెలుగుదేశం పార్టీలో 301 బూత్‌కు ఇంటూ 5 మంది చొప్పున కూర్చున్నారు. 1,500 మంది. గతంలో కూర్చోవడానికి ఇంకొక గంట సమయం ఉండంగా గూడా మనుషులు దొరక్కపోతే గూడా ఎంతో కొంత ఏదో ఇచ్చి పాపం కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళను ప్రలోభపెట్టి కూర్చోనీయకుండా చేసి, భయానికి గురి చేసి, దొంగ ఓట్లేసుకొని, రిగ్గింగ్ జేసి, ఆ బుద్దు ఆ 70, 75% పోలింగ్ జరిగేది. ఈ బుద్దు నిజంగా నైతికంగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి గారు గెలుస్తున్నారనే విషయం 4వ తారీఖు అందరూ ఒక ఆశ్చర్యానికి గురైతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని పులివెందుల ఓడిపోవడం ఏందిబ్బా అంటారు. ఇందిరాగాంధీ కన్నా గొప్పోడేం గాదు జగన్మోహన్ రెడ్డి. 4వ తారు 4వ తారీఖు జూన్ 4వ తారీఖు అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఒక న్యూస్ రాబోతాంది. ఎందుకంటే ఓటమి పాలు కావటానికి నైతికంగా బీటెక్ రవి గారు ఎలా గెలిచారు అంటే నిజంగా గ్రౌండ్ వర్క్ అవసరం ఒక విజయానికి. ఆ విజయానికి మూలాలు తెలుసుకున్నటువంటి బీటెక్ రవి గారు నిజంగా అదృష్టవంతుడు. ఆయనకు రామాయణంలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు ఎలా ఉన్నారో, అలాంటి రక్త సంబంధంలో తన యొక్క అన్నదమ్ములు ముగ్గురు రామ, లక్ష్మణులు ఎలా ఉన్నారో నిజంగా ఆ పులివెందుల్లో తెలీదు గానీ, బీటెక్ రవి గారి అన్నదమ్ములు నలుగురు రామ, లక్ష్మణులకు ఏమాత్రం ధీటుగా, సమానంగా ఆయనకు తోడుగా నిలబడినారు. ఆయన రక్త సంబంధికులు తోడుగా నిలబడినారు. కార్యకర్తలు తోడుగా నిలబడినారు. అభిమానులు, ప్రజలు తోడుగా నిలబడి, ఈ బుద్దు ప్రతి బూతులో ఎక్సెస్ ఆఫ్ మేము కూర్చుంటే ఇంక సరిపోదు స్థలం అనేటువంటి విధానంలో ఈ బూత్‌కి ఏజెంట్లు ఎక్కువైపోయారు. అదే గతంలో కూర్చోవాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. ఒకటి చెప్పండి. గతంలో ఇబ్బంది పడేవాళ్ళు, భయపడేవాళ్ళు, రిగ్గింగ్, రీసైకిల్ జరిగేది. ఈ ఎన్నికల్లో అలా అలా జరగలేదా? అస్సలు మొత్తం 301 బూతులో పులివెందుల నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు గాని, దొంగ ఓట్లు వేయడం కానీ ఏమీ చేయలేదు. బీటెక్ రవి గారు గెలుస్తున్నాడు. అతను ప్రజలకు అతని మీద ఒక నమ్మకము, ఒపీనియన్‌లో ఒక స్థిరత్వంగా ఉన్నారని జెప్పేసి భయపడి రూ. 2,000 డబ్బులు ఇంటింటికి డబ్బులు వంచారు. అంటే నైతికంగా భయపడినారు. ఓటమి పాలైతామని జెప్పేసి. ఎందుకు ఓడిపోతారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఇంతవరకు తన సొంత పార్టీలో ఉండే ముఖ్య కీలక నాయకులకి అపాయింట్‌మెంట్ లేదు. చెప్పాలంటే ఈ ఎలక్షన్స్‌లో ఎప్పటినుంచో కొన్ని పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు, నమ్మిన మిత్రుడు, ప్రాణాలను దారంగా ధారాళంగా ఇచ్చేటువంటి ఒక వ్యక్తి. దంతలూరి కృష్ణ లేరు. ఎన్నికల బరిలో లేరు. ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అసలు ఎక్కడ లేరాయన. ఎందుకు లేరు?
ఆయన ప్రవర్తన విధానం బాగలేదు. అతని వెనకాల అనుచరుల యొక్క ప్రవర్తన విధానం సరింగా లేదు. వైఎస్ అవినాష్ రెడ్డి గారి ప్రవర్తన సరింగా లేదు. అతని ప్రస్తుత రాజకీయాల మీద అతనికి నచ్చక అతను రాలేదు. సారాయపల్లె అనేటువంటి పక్కనే జేఎన్‌టీయూ కాలేజ్ ఎదురుగుండా ఒక పెద్ద రంగాపురం గ్రామంలో సంబంధించిన రాజుల భాస్కర్ రెడ్డి లేడు. ఆయన లేకపోయినాడు. మరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీగా కంటెక్టింగ్ చే ఆహ్, క క అతను ఒక అభ్యర్థిగా పోటీ చేస్తే, ఆ అభ్యర్థి గూడా ప్రమాణం చేయలేదని జెప్పేసి అతను అభ్యర్థాన్ని కోల్పోయినాడతను. అంటే వర్క్ చేయాలి గదా! మామూలుగా ఒక ఆర్‌ఓ దగ్గర. ఆ వర్క్ చేయలేదనే ఉద్దేశ్యంతో ఆయన యొక్క అభ్యర్థిత్వం తీసేసినారు. అంటే ఈ వైసీపీకి సంబంధించి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి తరపు తాలూకు నడిపించే ఒక్క నాయకుడు లేడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యమే గదా! అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు తరపున నడిపించే నాయకుడు లేక ప్రజలు ఎవరే గాని ముందుకొచ్చేవాళ్ళు లేరు. ప్రజలు గాదు. వాళ్ళ కార్యకర్తలు ముందుకొచ్చేవాళ్ళు లేరు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లేడు. మెయిన్ ముఖ్యమైనటువంటి అనుచరుడు, స్నేహితుడు దంతులూరి కృష్ణ గారు లేరు. రాజుల భాస్కర్ రెడ్డి గారు లేరు. వాళ్ళే లేనప్పుడు అసలు నడిపించే తల్లి బిడ్డకు తల్లికి బిడ్డ ఎవరు? బిడ్డకు తల్లి ఎవరన్నట్టుగా ఉంది ఆ పరిస్థితి పులివెందుల. అలాంటి పరిస్థితుల్లో పులివెందుల నియోజకవర్గంలో ఉన్న 300 బూతులో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకోకుండా, ఒక్క రిగ్గింగ్ లేకోకుండా, గొడవలు లేకోకుండా, ప్రశాంత వాతావరణంలో ప్రజలే స్వచ్ఛంగా వచ్చి, మహిళలు పొద్దున 7 మొదలు సాయంత్రం 5:30, 6 వరకు గూడా బారులు తీరి 81% స్వచ్ఛమైన నిజాయితీ నికార్సైన ఓటు పులివెందుల ప్రజలు వేసుకున్నారు. గతంలో ఓటేయడానికి పోతే నీ ఓటు అయిపోయిందనేవాళ్ళు. నా ఓటు నేనెప్పుడేసినానయ్యా? నేను ఓటు వేయలేదంటే, ఓటు ఏసిపోయినావు గదా! ఇప్పుడే అనేవాళ్ళు. ఏందంటే దొంగ ఓట్లేసుకునే వాళ్ళకి నచ్చినట్టు విధంగా. అంత దొంగ ఓట్లేసి రిగ్గింగ్ చేసినా ఏ రోజు 70, 75% పోలింగ్ జరిగేది. కానీ ఈ రోజు స్వచ్ఛంగా ప్రజలు కసిగా వచ్చి, బాగా మండుటి ఎండల్లో గూడా నిలబడి మహిళలు సైతం వేసిపోయినారంటే, ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, అతని ప్రవర్తన విధానం మీద, నాయకత్వం మీద అసహ్యం కలిగింది. ఎందుకు అసహ్యం కలిగిందంటే, సీఎం అయినప్పటి నుంచి పులివెందులకొస్తే ఆయన రాజారెడ్డి గారి వర్ధంతికో, రాజశేఖర రెడ్డి గారి జయంతికో, లేకపోతే క్రిస్మస్‌కో వచ్చేవాడు తప్ప, ప్రజలను ఆయన కోసం కనీసం ప్రజల కోసం కాకపోతేలే, వైకాపా నాయకులు ఆయనకు పాదయాత్ర చేసినప్పుడు, ఆయన జైల్‌లో ఉన్నప్పుడు, ఇంగ సొంత చెల్లెలినే దూరం పెట్టాడంటే, ఇంగ రక్త సంబంధీకులు ఇంగ ప్రజలు నాయకులను ఎందుకు దూరం పెట్టినాడో మీకే అర్థమైంటది. అతను ఒక నియంత గాబట్టి, అతను అసహ్యం కలిగింది. ప్రజలకు కూడా ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఎందుకు అసహ్యం కలిగింది? కల్తీ మద్యం ముఖ్యమైనది. మేము బీటెక్ రవి గారు గెలుపొందడానికి కారణం అదృష్టవంతుడని అందరూ అంటారు. బీటెక్ రవి గారు చాలా అదృష్టవంతుడని. ఆ అదృష్టం ఎలా కలిసొచ్చిందంటే మొట్టమొదటి వివేకానంద రెడ్డి గారి హత్య చానా ప్రభావితం జరిగింది. అలాగే రైతులు నిర్లక్ష్యం చేయటము. మూడోదొచ్చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకోకుండా ఏ కంపెనీ పెట్టుకోకోకుండా తను ఏదో పులివెందుల చుట్టూ 500 కోట్ల పాడా నిధులను దుర్వినియోగం చేసినారు. చేసిన అభివృద్ధినే పగలగొట్టేసి మళ్ళీ అది అభివృద్ధి చూపించినారు. ఒక కంపెనీ పెట్టలే, ఒక కాలేజ్ రాలే. ఒక మెడికల్ కాలేజ్ కట్టినారే గాని ఇంతవరకు అప్రూవల్ లేదు. దాంట్లో ఒక ఉద్యోగం లేదు. ఒక హాస్పిటల్ గూడా లేదు. ఊరక పైకి మెడికల్ కాలేజ్. అంతకు మించి ఏం లేదు. రింగ్ రోడ్ వాళ్ళ నాయన కట్టిన రింగ్ రోడ్డే, వాళ్ళ నాయన పెట్టిన జేఎన్‌టీయూ కాలేజే, వాళ్ళ నాయన పెట్టినటువంటి గ్రౌండ్ అంటే మున్సిపాలిటీ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదే వ్యవస్థే. అదే మున్సిపాలిటీలో అదే ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ. అదే యురేనియమే. ఆయన పెట్టినటువంటి అభివృద్ధి తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పల్లెల్లో కొట్టుకునే బోర్లు గూడా కొత్తవి వేయించలే. ఆ బోర్లంటే ఇప్పుడు లేవులే. జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల నియోజకవర్గానికి, నిరుద్యోగులకు గాని ఏంది చేయలే. కేవలం అతను సీఎం అయిన తర్వాత ఆర్థిక భారాన్ని పెంచినాడు తప్ప పేద మధ్య తరగతి కుటుంబీకులకు ఆర్థిక స్థితిగతినైతే ఏదే గాని అతనికి తోడుగా ఒక్క రూ. 10,000 బతికే పరిస్థితి లేదు పులివెందులలో. కాబట్టి నిరుద్యోగులు, ఉద్యోగులు, పేద మధ్య తరగతి వాళ్ళు విసిగెత్తిపోయినారు ముఖ్యంగా. కాబట్టి ప్రజలు చానా ఎందుకు ఇతనికి ఇన్ని రోజుల నుంచి మనం చేస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి వల్ల మనకి ఉపయోగం ఏముంది? సీఎం అయితే ఏదో వాళ్ళ నాయన తరహాలో చేస్తాడులే అని చెప్పేసి 2019లో ఆయనకు ఓటేయడం జరిగింది. సీఎం, సీఎం, సీఎం అని. సీఎం అయిన తర్వాత ఏంది లేదని తెలిసిపోయింది. కాబట్టి దానికి ధీటుగా ముఖ్యమైన సంబంధించిన చెల్లెల్నే దూరం పెట్టినాడు. సొంత అనుచరుడిని దూరం పెట్టినాడు. ఇంగ కావాల్సిన వాళ్ళని దూరం చేసుకున్నాడు. నడిపించే వ్యవస్థ లేదు పులివెందుల్లో. వైఎస్ అవినాష్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనుగడే లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే రాజకీయ ప్రస్థానం వైఎస్ ఫ్యామిలీది క్లోజ్. పులివెందుల్లో ఏమి ఉండదు. కనీసం అనుకునే వాళ్ళు కూడా ఉండదు. 10, 15 తెలీదు కూడా నాకు తెలిసి. ఇప్పటికే చాలా మందికి కొంతమంది అదే అనుకుంటున్నారు పులివెందుల్లో. కాబట్టి బీటెక్ రవి గారి కోసం తన రక్త సంబంధీకులు, అన్నదమ్ములు, కార్యకర్తలు, ప్రజలు అందరూ తోడై 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద
అత్యంత భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. ఇది మేము చెప్పేది వాస్తవం. ఎందుకంటే ఇంకొకసారి విజయ్ 93,000 కుమార్, ఇంకొకసారి ఆలోచించి విశ్లేషణ చేయండి. ఇప్పటివరకు ఈ వార్త ఏ మీడియాలో, ఏ ఇంటర్వ్యూలో ఎవరు కూడా సరిగ్గా దాన్ని విశ్లేషించలేకపోయారు. మీరు చెప్పేది వాస్తవమైతే మీరే తెలుగు వన్ సాక్షిగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోతున్నారు అనేది ఒక పెన్సెన్షన్ అవుతుంది. మీరు రాబోయే రోజుల్లో అతిపెద్ద రాజకీయ విశ్లేషకుడుగా ఆంధ్ర ప్రజలను కాదు, యావత్ తెలుగు ప్రజల్ని ఆకర్షించే వ్యక్తిగా మీరు మారిపోతారు. మీరు చెప్పే దాంట్లో పూర్తి స్థాయి వాస్తవం ఉండి గ్రౌండ్ రియాలిటీతోనే విశ్లేషిస్తున్నారా? నేను పూర్తి స్థాయిలో పులివెందుల నియోజకవర్గంలో అవగాహన, రాజకీయ అనుభవము, గత రాజకీయం, ప్రస్తుత రాజకీయం మీద అవగాహన ఉంది అన్న. నేనేం ఊరికే చెప్పడంలే. 90,000 మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ వద్దు మేము గెలుస్తామంటే అది చివరైనా కూడా ఒక రకంగా ఏం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఏంది అని అంటారు. వాస్తవంగా పులివెందుల నియోజకవర్గంలో 22,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. కరుడుగట్టిన ఉద్యోగస్తులు 7,000 మందిని తీసేసిన 15,000 మందికి వేసుకునే యావరేజ్ గా ఇంటూ 3 అంటే 45,000 ఓటు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ బీటెక్ రవి గారికి పన్నాయి. కనీసం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక్క గొర్రు గుంటుక గాని డ్రిప్ కు సంబంధించిన వ్యవసాయకు సంబంధించిన పనిముట్లు ఇవ్వలే. కనీసం వ్యవసాయ 2,39,000 ఓట్లలో రైతుల నుంచి 10,000 ఓట్లు ప్రభావితం జరుగుతాయి. మొన్న సమర్థవంతమైన ఓటులు వేసినారు. ఎవరికి? మన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి. ఆ పొద్దు 4,500 ఓట్లు పులివెందుల నుంచి వచ్చినాయంటే సమర్థవంతమైన ఓటర్లు తెలుగుదేశం పార్టీ అప్పటికే వేసినారంటే యువత నిరుద్యోగులు వేరా అన్న 10,000 మంది వేరా? 10,000 మంది వేసుకుంటే అప్పటికి ఎంత మంది అవుతారు? ఉద్యోగస్తులు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు వేసినారు. ఆల్రెడీ 2,600, 2,739 మంది వేసినారు. పోస్టల్ బ్యాలెట్లు ఆ రోజు చూస్తారు. యావత్ ప్రజలు అవాక్కయ్యేలా పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి పోస్టల్ బ్యాలెట్ లో ముందంజ. ఈ మాట మీరు రాసి పెట్టుకోండి. పోస్టల్ బ్యాలెట్ తో మొదలు చివరి వరకు మామూలుగా లేదన్నా 50-50 ఛాన్సెస్ లోనే చివరికి వచ్చే కొద్దీ మేము భారీ మెజార్టీతో గెలుస్తాను. ఎందుకంటే వ్యతిరేకత విపరీతంగా ఉంది. ప్రతి మహిళ మేము పోతా ఉంటే బూతుల్లోకి గాని, బీటెక్ రవి గారు గాని, మేము గాని, తనకు సంబంధించిన బంధువులు గాని చాలా సంతోషంగా మామూలు తెలుగుదేశం అంటే పలకరించేవాళ్ళు గాదు. ఇళ్ళలో పోతే నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు గాదు. ఎక్కడైనా పోతే కనీసం వాకిలు వేసుకునే పరిస్థితి ఉన్నాయి గతంలో. ఈ వద్దు ఇండ్ల కాడికి పోతా అంటే బీటెక్ రవి గారు గాని, ఆయన సతీమణి లతారెడ్డి గారు గాని, అది కొడుకు రామరెడ్డి గాని, వాళ్ళ అన్నదమ్ములు జోగిరెడ్డి గారు, మారెడ్డి భరత్ రెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీ వంశవృక్షం అంతా వెళ్ళిపోతా ఉంటే పిలిచి జ్యూసులిచ్చి, వాటర్ ఇచ్చి స్వయంగా ఇంట్లో డిన్నర్‌లకు గూడా పిలుస్తా ఉన్నారు ప్రజలు. మార్పొచ్చేసింది. మార్పు రావడం గాదు. పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఎందుకంటే కారణము ఆయన తప్పిదాలు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మాట్లాడేవారు కాదు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్న ఎవడైనా గాని ఆయన ఛాంబర్‌కెళ్ళినా, అతని ఇంటికాడికెళ్ళినా ప్రేమగా పలకరించేవారు. కనీసం ప్రజలు ఏందిరా రాజశేఖర రెడ్డి అంటే ఏదో అప్పట్లో చేసేవాడు. ఆ విధంగా మనం అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇంతేనా? అనే పరిస్థితొచ్చింది. ప్రతి మహిళ ఓటు మా తెలుగుదేశం పార్టీకి పడిందన్న. తర్వాత మద్యం తాగే ఏ అన్నదమ్ములైనా, ఎవ్వరైనా సరే నేను చెప్తా ఉన్నా ఈ కల్తీ మద్యం తాగి లివర్ చెడిపోయి 35-48 సంవత్సరాల్లో చనిపోయినాడు అంటే లివర్ చెడిపోయి. కల్తీ మద్యం. ఈ కల్తీ మద్యం యొక్క చానా రహస్యం ఉందన్న ఇది. మాట్లాడాలంటే చాలా టైం పడతది. దీంతో చానా కొలిటై ఉన్నారన్న చాలా మంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్సే ఈ కుట్ర పన్నారు. ఎక్కడికెళ్ళినా రూ. 80, రూ. 60 ఉండే మద్యాన్ని రూ. 150 చేసినారు. 150, రూ. 200 మద్యం అది కూడా స్పిరిట్ కల్తీ. అది తాగే ప్రతి ఒక్కడు 10,000 మంది ఓట్లేయరన్న. ఇది వాస్తవం. ఉద్యోగస్తులు లేకపోయిరి, నిరుద్యోగులు లేకపోయిరి, వ్యవసాయ రైతు లేకపోయిరి, మద్యం తాగే వాళ్ళు లేకపోయిరి, మహిళలు లేకపోయిరి. ఇంక ఎవరన్నా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసేది? ఓట్లు వేసే మనిషే లేకపోతే ఇంక ఆయన ఎట్లా గెలుస్తాడు చెప్పండి? ఏమి పెద్ద వెలగబెట్టినాడని పులివెందుల ఓట్లు వేయాలి జగన్మోహన్ రెడ్డికి? కనీసం నిరుద్యోగులమైన కంపెనీ తీసుకొచ్చినాడా? కనీసం ఒక కాలేజ్ పెట్టినాడా? ఆ మెడికల్ కాలేజ్ పెడితే ఇంతవరకు ఓపెనింగ్ లేదు. దానికి కనీసం ఆర్డర్స్ లేవు. దానికి ఏమీ లేదు. అన్ని ఊరికి అభివృద్ధి పేరు మీద తన సంబంధించిన కొంతమంది అనుచరులకు ఆ కాంట్రాక్ట్ పేరు మీద లెక్క తన్నుకున్నారు అభివృద్ధి పేరు మీద. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఏమి అభివృద్ధి చేసినావని ఓటు ఏ విధంగా అడిగినావో ప్రజలకంతా తెలిసిపోయి ఇది ఏమి వద్దు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఏమి ఉండదు నాయన. ఆ తెలుగుదేశం పార్టీలో బీటెక్ రవికి ఇచ్చే ఆయన కన్నా కనీసం రేపొద్దున కనీసం పులివెందుల బాగుపడతాదని చెప్పేసి ఆయనకు ఓటేసాను. మీరన్నారు కదండీ! ఏ బేస్ చేసుకొని మనకు ఓట్లేసినారు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నా? మహిళలు వేయకపోయారు. ఎందుకంటే
రూ. 80 ఉన్న మద్యం రూ. 150 చేసి పొద్దున్నే 11 గంటలకు మద్యం తెరుస్తారన్న. ప్రతి కూలీ నాలి చేసుకునేవాడు పొద్దున్నే 7, 8కి స్టార్ట్ అయిపోవాలి ఇంట్లో నుంచి. పోతే వాడు రాత్రి తాగిన మద్యం మళ్ళా పద్దున తాగితేనే వాడు పని చేస్తాడు. రూ. 150 మద్యం మళ్ళా రూ. 50 ఎక్కువ కమిషన్ ఇచ్చి రూ. 200 మళ్ళా పద్దెన మద్యం తాగాల. అంటే అట్లాంటి దారుణాలున్నాయి. అంటే 11 గంటలకు షాపులు తెరిచే ముందుగా బ్లాక్‌లో రూ. 150, 200 కొనుక్కొని ఆ పనికి పోతే మళ్ళా సాయంత్రం వచ్చే డబ్బులు ఏదో 600, 700 వెయ్యి సంపాదించి మళ్ళా 200 ఆ చికెన్ పకోడా ఒక ఏదో ఎంజాయ్‌మెంట్ కోసం తీసుకుంటే ఇంటికి ఏం తీసుకుపోతాడన్న? భార్య బిడ్డల్ని ఏం పోషిస్తాడు? మళ్ళీ నెలకు, 2 నెలలకు తన కడుపో, కాలో రోగం భాగమో లేకపోతే హాస్పిటల్‌కి ఖర్చు పెట్టుకుంటారు. ఇంక ఏ విధంగా ఆడోళ్ళు జగన్‌మోహన్ రెడ్డికేస్తారు? మద్యం తాగేవాళ్ళు ఏ విధంగా ఏస్తారు? నిరుద్యోగులు కనీసమన్నా ఒక ఐరన్ సంబంధించినటువంటి కంపెనీ తీసుకొస్తామని చెప్పి ప్రలోభపెట్టారు. జమ్మలమడుగులో ఒక కంపెనీ. ఆ! ఉక్కు కారాగారం. దాని ప్రస్తావనే లేదు. ఎక్కడ ఉక్కు ఉందన్న? కడప ఉక్కు కడప ఉక్కు కడ కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. ఆ ఉక్కు గురించి ఏం ఏం చేశారు జగన్‌మోహన్ రెడ్డి? అది లేదు. అసలు అసహించుకుంటారన్న ఇది. నేను చెప్తున్నా నిశ్శబ్ద యుద్ధం జరిగింది పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మీద. ఎదిరించి మాట్లాడితే ఏమంటారో వాళ్ళతో మనకెందుకులే అని నిశ్శబ్ద యుద్ధంలో భారీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి గారికి ఓట్లు పన్నాయి. ప్రతి ఒక్కరు వేసినారు. 4వ తారీఖు ఒక అద్భుతం చూడబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఒక కొత్త నాయకునికి పట్టం కట్టబోతున్నారు పులివెందుల్లో. ఏ విధంగా అయితే ఎమ్మెల్సీగా అవుద్దు 2017లో గెలిచినాడో, అదే తరహాలో వైఎస్ కుటుంబం మీద గెలిచాడు అవుద్దు. ఈ వద్దు రెండోసారి కూడా గెలవబోతున్న వ్యక్తి బీటెక్ రవి గారు. మీకు ఇంతకన్నా క్లారిటీగా ఏమైనా ఉందన్నా? ఏమైనా డౌట్లు ఉన్నాయా చెప్పండన్నా? పులివెందుల గడ్డ మీద నుంచి అక్కుల గారి విజయ్ కుమార్ పెను సంచలనం సృష్టించే వ్యాఖ్యలు జూన్ 4వ తారీఖున ఎవరు గెలవబోతున్నారు అనేది ఇంత స్పష్టంగా లెక్కలతో మీరు చెప్పారు. దాన్ని బేరేజ్ వేసుకుని మీరు చెప్పేది నిజం అవ్వబోతుందా లేదా లెక్క తప్పుతుందా అనేది మళ్ళీ మనం 4వ తారీఖు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అకుల్ గారి విజయ్ కుమార్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.